రైట్. ఇప్పుడు మనమైతే చెంచల్గూడ జైల్లోని ఒక గదిలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఖైదీ యొక్క గదిలోకి వెళ్ళబోతున్నాము. మరి ఫీల్ ద జైల్‌లో ఉన్న గదిలోకి వెళ్ళబోతున్నాము. సో, వెళ్తున్నాము. ఎలా ఉందనేది మనం కూడా ఫీల్ అవ్వాలి కదా! లోపలికి వెళ్ళంగానే మనకి ఒక ఫ్యాను, బెడ్డు, ఇక్కడ వాళ్ళకి ఇచ్చే దుప్పటి, అలాగే దుప్పట్లుంది, దిండు లాంటిది ఉంది ఇది. సో, ఒకసారి ఇది కూడా చూద్దాం. ఇది ఇలానే ఉంటుందంట మరి. లోపల చెంచల్గూడ జైల్లో కూడా బెడ్ ఈ విధంగానే ఉంటుంది. నాకైతే ఎలా అనిపిస్తుందంటే ఒంటరి జీవితం అనేది నరకం ఏమో, అంటే నేను ఒక్కడిని ఉన్నప్పుడు అని ఆ ఫీల్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఒక కుండ, ఒక గ్లాస్ ఉంటుంది నీళ్ళు తాగడానికి సపరేట్ మనకి. అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరు పిలిచి అడిగి, అలాగే మనకి ఒక ప్లేటు, మనకంటూ ఒక ప్లేటు, మన భోజనం, మనకి ఒక గ్లాసు వాటర్ తాగడానికి, అలాగే ఈ బకెట్, టాయిలెట్ కూడా ఇదే రూమ్లో. మనం బయటికి వెళ్ళకుండా లోపలికి వెళ్తే ఇక్కడ టాయిలెట్ ఉంది. సో ఇలా ఉంటుంది ఒక ఖైదీ జీవితం. రూమ్ ఇలా ఉంటుంది. ఒక ఖైదీ యొక్క గది ఈ విధంగా ఉంటుంది. చెంచల్గూడ జైల్లో ఈ విధంగా ఉంటుంది. నాకైతే అదొక సినిమాలో వాళ్ళు హ్యాపీగా చెప్తారు, ఎవ్వ ఏం ఫీల్ ఉంది మామ అని హ్యాపీగా. కానీ నాకు మాత్రం ఇక్కడ కొంచెం బాధగా చెప్పాలని ఉంది. ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ అని బాధతో చెప్పాలని ఉంది. ఎందుకంటే నేరాలు రుజువైన వాళ్ళే, వాళ్ళు చేసిన నేరం రుజువైన వాళ్ళకి శిక్ష పడుతుంది. సో వాళ్ళు జైలు జీవితం గడపడానికి జైలుకి వస్తారు. వాళ్ళని వాళ్ళకంటూ ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళకైతే ఇలాంటి జీవితం ఉంటుంది. మరి ఇలా ఒంటరిగా వితౌట్ మొబైల్ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తుంటారు. కూర్చున్నప్పుడు ఏం చేయాలో తెలీదు, ఆలోచనలు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు. మరి నేను ఎందుకు ఈ తప్పు చేశానా అనే విధంగా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలు ఖచ్చితంగా ఇలాంటి గదిలో కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నాకే అనిపిస్తుంది, ముందు కెమెరా ఉన్నా ఒక్కనే ఇక్కడ ఉన్ననేమో ఈ రూమ్లో కూర్చుంటే అనే ఆ భావన అయితే నాకైతే కలుగుతుంది.